కాపాడాడు. మీరా చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్నే కాదు మా బాబాను కూడా కాపాడారు. తెలుసా ఏంటి బాబా, వాళ్ళు ఈ మధ్య నేను సినిమాకి వెళ్ళొస్తుంటే ఒక దొంగ నా బ్యాగ్ పట్టుకొని లాక్కొని పారిపోయాడు. అప్పుడు ఇతనే వచ్చి నన్ను రక్షించాడు. సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడారు. అయ్యో భలే వాడండి, నన్ను దేవుడు చేయొద్దు. సాయి వచ్చి సహాయం చేయడమే నా వృత్తి ధర్మం. ఈ రోజున మనకెందుకు అనుకుంటూ పోతే చూసాలే, కానీ మీలాంటి మంచి భక్తులు ఉండడం చాలా అర్థండి. అలాగే బాబా. ఇప్పటికేం పాడలేదు ఏదో మరి. ఈ రోజు ఎలా అయినా నా ప్రేమ విషయం రాణి గారికి చెప్పాలి. నాకు దెబ్బ తగిలితే తట్టుకోలేకపోయింది, బాధపడింది, నన్ను బాగా చూసుకుంది. ఇప్పుడే ఇలా ఉంటే కానీ నా భార్య అయితే ఎంత బాగుంటుంది. ఆ ప్రేమ ఆ ప్రేమ ఆ ప్రేమ నాకు కావాలి. తాను నా భార్య అయితే ఇంకెంత బాగుంటుందో, తాను నా ప్రేమను అంగీకరిస్తే ఇంకెంత బాగుంటుందో. రాణి, చాలా అందంగా ఉన్నావు. దేవుడు నా కోసం అనుకుంటా. అంటే బాబా, నువ్వు నన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నావా? ఇప్పటి వరకు నాకు చెప్పలేదు కదా. నీకు చెప్పాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నా, కానీ ధైర్యం సాగలేదు. బాబా, నాకు నువ్వంటే ఇష్టం, కానీ నువ్వేమనుకుంటావని నేను బయటపడలేదు బాబా. ఐ లవ్ యూ బాబా. ఐ లవ్ యూ రాణి. రాణి, కళ్ళు దొంగ పండు లాంటి నీ పెదవులు, జాతి పండు లాంటి నీ బొగ్గలు చూస్తుంటే నా మనసు తెల్లగా చూస్తుందా రాణి? బాబా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎంత అమ్మాయితంగా టీవీ ఆఫీసులో ఎంత డేర్గా ఉంటావు. నా ముందు ఇలా మాట్లాడుతుంటే నువ్వు నా కంటికి చిన్న పిల్లలు అనుకుంటున్నావు బాబా. చిన్న పిల్లవాడే రేపు పెద్దవాడయ్యి నీకు భర్తగా వస్తాడు, నీకు ఒక బిడ్డగా తండ్రిగా అవుతాడు. సమయం కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తాను. ఐ లవ్ యూ బాబా. ఐ రియల్లీ లవ్ యూ సో మచ్. నా కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒక్కసారి నువ్వు అదే చూడమని చూసారే నా పువ్వుల చూడకుండా ఎన్నో దాచారే.
పూజ చూసానే సుకుమారం చూస్తే చూసారే నా పూలలా చూడకుండా ఎన్నో దాచాలే